ఇమాన్యుయల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుంచి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలండి. ఈరోజు ప్రతి సోమవారం లాగే ఒక మిషనరీతో మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకంగా జయ డానియల్ సిస్టర్కి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు మండే ఫర్ మిషనరీస్కి సందర్భంగా ఈరోజు మన అంశం హెన్రీటా కొర్నీలియా మియర్స్. ఈవిడ మిషనరీ కాదు, కానీ అనేక మంది మిషనరీలను, అనేక మంది క్రైస్తవ నాయకులను, అనేక మంది బోధకులను తయారు చేయడంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించింది. ముఖ్యంగా అమెరికా ప్రాంతంలో ఈవిడ యొక్క పరిచర్య చాలా ప్రభావితం చూపించింది. చిన్న ప్రార్థన చేసుకొని ఈవిడ గురించి తెలుసుకుందామండి. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయం ప్రభువా కొద్దిమందిగా చేరిన మేము తండ్రి అయా, మరి గత కొంతకాలంగా మరి ప్రతి సోమవారం ఒక మిషనరీ గురించి తెలుసుకుంటున్న ప్రకారంగా ఈరోజు కూడా తండ్రి మరి హెన్రీటా గారి గురించి మేము తెలుసుకోవడానికి ఆయత్తం అవుతుండగా సమయాన్ని ప్రభువా కరెంటుని, ఇంటర్నెట్ని మీ చేతులకి స్వాధీనపరుచుకున్నాము. ప్రాముఖ్యంగా మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకుంటున్నాం ప్రభువా, నీకు వందనాలు. ఆ ఆది నుంచి అంతం వరకు మీరే తోడుండి నడిపించండి. వింటున్న ప్రతి మాటను మేము జ్ఞాపకం చేసుకొని మా జీవితాల్లోకి తండ్రి వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎట్లాగా సహించాలి, ఎట్లాగా భరించాలి, ఎట్లాగా కొనసాగాలి అనే విషయాలను మేము నేర్చుకోవడానికి సహాయం దయచేయమని పరిశుద్ధాత్మ దేవ మీరే మాతో ఉండి నేర్పించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈమె ఒక క్రైస్తవ బోధకురాలు మరియు సువార్థికురాలు, అలాగే చాలా రచనలు చేసిన రచయిత్రి. ఈవిడ రచనలు మరి 20వ శతాబ్దం ఆ ప్రాంతంలో క్రైస్తవంలోని సువార్త మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాదు ఈమె సండే స్కూల్ నేషనల్ సండే స్కూల్ అసోసియేషన్ స్థాపించిన వాళ్ళల్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి. ఈమె కాదు, ఇంకా ఉన్నారు. సో, వాళ్ళల్లో ఈవిడ ప్రాముఖ్య పాత్ర వహించింది. ఈమె బిల్లీ గ్రహం గారిని, డాసన్ ట్రాట్‌మ్యాన్ అనే గొప్ప సేవకులనికి మెంటార్‌గా వ్యవహరించింది. అంటే వాళ్ళని ఆహ్, షేప్ చేయడంలో, వాళ్ళని తయారు చేయడంలో ప్రాముఖ్యంగా ఈవిడ కనిపిస్తది. అంతేకాక మరి చర్చ్ విషయంలో ఈవిడ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఏదో ఇప్పుడు మనలాగా వారానికి ఓ 2 సార్లో, 3 సార్లో ఎళ్లి వచ్చేలాగా కాకుండా, ఈవిడ ఉద్దేశం ప్రకారం చర్చ్ అనేది ఎలా ఉండాలి అంటే, విద్యనందించే ఒక తల్లిలాగా. అంటే ఆత్మీయ విషయంలోనే కాదు, లోకానుసారమైన విషయంలోనే కాదు, మరి కావాల్సిన విద్యని బోధించే ఒక స్థలంగా ఉండాలని గట్టిగా నమ్మింది. అంత మాత్రమే కాదు, చర్చ్‌లో ఉన్న యవ్వనస్తులకి మంచి ట్రైనింగ్ ఇచ్చి, వారిని సరైన దారిలో పెట్టి, క్రైస్తవ్యం యొక్క రాజ్యవ్యాప్తికి ఉపయోగపడేలాగా తయారు చేసే స్థలంగా ఉండాలి అని చర్చ్ విషయంలో ఈవిడకున్న ఆలోచనలు మరి మనకి చాలా స్ఫూర్తినిస్తాయి. ఇప్పుడు ఆ రోజులే పోయినాయండి. చర్చ్ అంటే ఎళ్ళామా, వచ్చామా అన్నట్టయిపోయింది. చర్చ్‌లో ఎప్పుడైనా వాక్యం చెప్పినా, మరి పాస్టర్ గారోళ్ళు ఒకవేళ ఉపమానాల రీతిగా ఏదన్నా చెప్పినా, అదిగో నాకే చెప్పారు, నా గురించే చెప్పారు అని అలిగి ఎళ్ళిపోయే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. సో, విశ్వాసులకి భయపడే సంఘాలు కూడా ఉన్నాయి. ఈమె 1890 అక్టోబర్ 23 అమెరికాలోని నార్త్ డకోటాలోని ఫార్గో అనే ప్రాంతంలో జన్మించింది. వీళ్ళ తండ్రి పేరు యాష్లీ మియర్స్, తల్లి పేరు మార్గరీటా అవర్డ్స్. ఈ వీళ్ళిద్దరికీ కలిగిన సంతానంలో ఈవిడ ఏడవ సంతానంగా జన్మిస్తది. వీళ్ళ తల్లి అయిన మార్గరీటా ఎవర్ట్స్‌కి మరి వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో, అంటే హెన్రిటా వాళ్ళ తాతగారు షికాగోలోని ఒక ఆహ్, ప్రాముఖ్యమైన పాస్టర్. అంటే చాలా పేరెన్నిక గన్న పాస్టర్ అన్నమాట ఆ షికాగో అనే ప్రాంతంలో. హెన్రిటా వాళ్ళ ఫాదరేమో, అంటే వాళ్ళ తండ్రేమో ఆహ్, నార్త్ డకోటాలోని ఫస్ట్ బ్యాంక్‌కి ప్రెసిడెంట్‌గా ఆయన వ్యవహరించారు. ఆయన చాలా మంచి బిజినెస్ మ్యాన్. మంచి బి వాళ్ళ బిజినెస్ మంచి మంచి లాభాల్లో ఉన్నప్పుడు దాదాపు 20 బ్యాంకులకి అతను అధిపతిగా ఉన్నాడు.
చాలా ధనవంతుల కుటుంబం. ఇంత ధనవంతుల కుటుంబం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ మియర్స్ కుటుంబం వాళ్ళు కేవలం అంటే కేవలం ఆహ్, భయం అంటే ఎక్కడ పోగొట్టుకుంటామో అనే భయం కొద్దే ఉన్నదంతా పోగొట్టుకున్నారు. పోగొట్టుకొని 1893లో మినియాపోలిస్‌కి వచ్చి స్థిరపడతారు. అక్కడే హెన్రిటా గారి విద్యాభ్యాసం అంతా కొనసాగుతది. హెన్రిటా ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఒక గొప్ప ఆత్మీయ వాతావరణం ఉండేది. ప్రతిరోజు బైబిల్ చదవడం, కుటుంబ ప్రార్థన చేయడం, పాటలు పాడి ఆరాధించటం, ఇలా కంటిన్యూగా ఏదో ఒక సెషన్ నడుస్తూనే ఉండేది. అందులో కుటుంబ సభ్యులెప్పుడూ నిమగ్నులయ్యేవాళ్ళు. ఈమె తోబుట్టువులు అంటే ఈమె సహోదరులు, సహోదరీలు ఈమె కంటే చాలా వయసులో పెద్దవాళ్ళవ్వటం వల్ల, ఆఖరైన చిన్నదైన ఈ హెన్రీటా మీద వాళ్ళ తల్లికి కొంచెం ప్రేమెక్కువ, గారాబం ఎక్కువ. కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండేది. దానివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, క్రైస్తవురాలుగా విశ్వాసం ఈ హెన్రిటా గారికి తన చిన్నతనంలోనే బాగా నాటుకుంది. ఎందుకంటే, తల్లి చాలా ప్రార్థనా పరురాలు. ఎందుకంటే, తన తండ్రి చికాగోలో ఒక పాస్టర్ కదా! సో, ఆ ఇన్‌ఫ్లూయన్స్ ఎక్కడిదాకా వచ్చిందంటే, హెన్రిటా వరకొచ్చింది. తనకి 7 ఏళ్ల వయసున్నప్పుడే ఒక ఈస్టర్ ఆదివారం రోజు ఈ చిన్న పిల్ల 7 ఇయర్స్ ఏం తెలీదు గదా! 7 ఇయర్స్ ఈవెన్ బైబిల్‌లో కూడా ఒక చిన్న రాజుని చూస్తే తనకి 8 సంవత్సరాలు. అంతకంటే చిన్న వయస్సు ఈ హెన్రిటా గారికి. సో, అంత చిన్న వయసులో ఈ ఆదివారం రోజు తన తల్లికి తను చెప్తదేంటంటే, "నేను కూడా క్రైస్తవురాలుగా మారాలనుకుంటున్నాను. చర్చ్‌లో నేను కూడా ఒక సభ్యురాలుగా ఉండాలని ఆశపడుతున్నానని" చెప్పినప్పుడు, అంత చిన్న వయసులోనే తను చెప్పిన ఆ మాటల్ని వాళ్ళేమి ఏదో ఆషామాషీగా ఆటకాయితనంగా తీసుకోలేదు కానీ, తను మాట్లాడే మాటలు చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా క్లియర్‌గా తనేం మాట్లాడుతుందో తనకు ఊహ తెలుసు అనే విషయాన్ని తల్లిదండ్రులిద్దరూ అర్థం చేసుకొని, వారిద్దరూ కూడా ఆమె బాప్తిసానికి ఒప్పుకుంటారు. మినియాపోలిస్‌లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్‌కి సంబంధించిన వారి కుటుంబం మినియాపోలిస్‌లోని వీళ్ళు ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప గొప్ప దైవ సేవకుల్ని, గొప్ప గొప్ప నాయకుల్ని వీళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తూనే ఉండేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఆ చర్చ్‌లో సంఘ పెద్దలుగా వ్యవహరించేవాళ్ళు. అలాగే వీళ్ళకి వెనకాల ఒక మంచి పేరున్న కుటుంబం. అంటే అప్పట్లో ధనవంతుల కుటుంబం. రెండోది మరి వీళ్ళ తాతగారు కూడా పాస్టర్ అవ్వడం వల్ల వీళ్ళకి ఒక సేవకుల మధ్యలో మరి కాంటాక్ట్స్, ఆ నెట్‌వర్క్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఎల్లప్పుడూ ఇంటికి ఎవరో ఒకళ్ళు సేవకులు వస్తూ, పోతూ ఉండేవారనమాట. ఆ వాతావరణమే ఈ చిన్న పిల్ల మీద చాలా ప్రభావం చూపిస్తది. హెన్రిటా పాస్టర్ అయిన మరి తన పాస్టర్ అయిన డబ్ల్యూబీ రైలీ ఈవిడ ఏదైతే చర్చ్‌కెళ్తుందో, ఆ చర్చ్‌లో ఉన్న డబ్ల్యూబీ రైలీ అనే పాస్టర్ గారు కూడా ఆ రోజుల్లోనే థియాలజీ చేసి, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి. మరి ఆ యొక్క ఇన్‌ఫ్లూయన్స్ కూడా హెన్రిటా గారి మీద తర్వాత తర్వాత మనకి చూసినట్లయితే ఓకే. వీళ్ళ పాస్టర్ గారి ప్రభావం కూడా హెన్రిటా మీద ఉంది అనేది మనకి అర్థం అవుతది. 11 ఏళ్ల వయసులో మినియాపోలిస్‌లో మరి బాగా నీడీగా ఉన్న పర్సన్స్ అంటే ఎవరైతే అవసరతల్లో ఉన్నారో, మరి పేదవారైన వారు, అనారోగ్యంలో ఉన్నవాళ్ళు, అలాగే మరి ఇల్లు లేకుండా మరి రోడ్డు పక్కన ఉండేవాళ్ళు, ఇలా ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళ కొరకు మరి ఎలాగ పరిచర్య చేయాలి, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఎలా సహాయం అందించాలి, ఇలాంటి ఒక టాపిక్ మీద సంఘంలో క్రిస్టియన్స్ అందరి మధ్యలో ఫస్ట్ టైమ్ ఆవిడ మరి బోధించటం స్టార్ట్ చేస్తది. ఫస్ట్ టైమ్ క్లాస్ తీసుకుంటది. ఎంత వయసులో అండి? 11 ఏళ్ల వయసులో. ఆ వయసులోనే సంఘం మధ్యలో క్రైస్తవుల మధ్యలో స మరి ఒక ఇంపార్టెంట్ పరిచర్య గురించి తను తీసుకున్న ఆ క్లాస్‌ని చూసినప్పుడు తను రాబోయే రోజుల్లో తన యవ్వనం కాలం కావచ్చు, లేకపోతే తన రాబోయే కాలంలో తను చేయబోయే పరిచర్యకి ఇదొక ఛాయలాగా అంటే ఒక షాడో లాగా మనకి కనిపిస్తుంటది. అయితే హెన్రిటాకి చిన్నతనం నుంచే ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది. మస్కులర్ రుమాటిజం అంటారు. సో, ఆటో ఇమ్యూన్ డిసీజ్ తినకుండడం వల్ల ఎప్పుడూ కూడా ఏదో ఒక అనారోగ్యంతో ఉండేది.
నిత్యం ప్రార్థనల వల్లే తన లైఫ్ అంతా కూడా ఈరోజు బాలేదు అంటే ప్రార్థన చేసి స్వస్థత పొందుకోవడం, పని చేసుకోవడం. ఇట్లాగా తను లైఫ్ అంతా కూడా ప్రార్థనలు, స్వస్థతలు అందుకుంటూనే పరిచర్యలో కంటిన్యూగా నిమగ్నం అవుతూనే వచ్చింది. ఇందులో భాగంగానే తనకి రాను రాను చూపు కూడా తగ్గిపోయింది. ఇంకా ఇలాగే చదువుకోవడం నువ్వు గనక కంటిన్యూ చేస్తే దాదాపు నీకు 30 ఏళ్ళు కూడా రాకముందే నీకు పూర్తిగా గుడ్డితనం వచ్చేస్తదని డాక్టర్స్ హెచ్చరిస్తారు. బట్ మిరాక్యులస్‌లీ తనకి ఫుల్ బ్లైండ్‌నెస్ అయితే రాలేదండి. నేను దాని కోసం చాలా వెతికాను. ఫుల్ బ్లైండ్‌నెస్ తను చనిపోయే వరకు రాలేదు. నిజానికైతే తనకి యూనివర్సిటీ ఆఫ్ మిన్నసోటాలో చదువుకోవాలని చాలా ఆశ. బట్ తర్వాత తను ఈ డాక్టర్స్ హెచ్చరిక వల్ల ఆ టైంకి తనైతే యూనివర్సిటీలో జాయిన్ అవ్వదు. కాకపోతే తనకు తాను ఒక మాటయితే వాళ్ళకి ఆన్సర్ చెప్పొస్తది. నేను పూర్తిగా గుడ్డిదాన్నయిపోయినా గానీ పర్వాలేదు గానీ, నాకు ఆలోచించుకోవడానికి నిత్యం నా మెదడులో ఏదో ఒక అంశం నాకు కావాలి. అది నేను లేకుండా నేను ఖాళీగా కూర్చోలేను. నేనేదో ఒక పని చేయాలి. దానికోసం నిత్యం శ్రమిస్తూ ఉండాలి అన్నట్టు తను వాళ్ళకి సమాధానం చెప్పేసి పక్కకొచ్చేస్తది. 17 ఏళ్ల వయసులో డాక్టర్ రైలీ గారికి అంటే పాస్టర్ గారు ఇందాక డబ్ల్యూబీ రైలీ ఉన్నారు కదండీ! ఆయన. డాక్టర్ రైలీ గారి మాటలకి లోబడి ఈవిడ వొకేషనల్ క్రిస్టియన్ సర్వీస్ అనే ఒక ఆహ్, కోర్స్‌లో జాయిన్ అవుతది. ఈ రోజుల్లో మనకి పాలిటెక్నికల్, ఐటీఐ బోలెడు లోకానుసారమైన చదువులు కదండీ! కానీ ఆ రోజుల్లో చూడండి ఎంత బ్లెస్డ్ కదా! వొకేషనల్ క్రిస్టియన్ సర్వీస్ అంట. అంటే క్రైస్తవులుగా సర్వీస్ ఎట్లా అందించాలి అనే దానికి కూడా ఒక చదువుంది. చాలా సంతోషం. నేనైతే చాలా సంతోషించాను. సో, ఆ వొకేషనల్ కోర్స్‌లో జాయిన్ అవుతది. ఆహ్, దానిలో భాగంగానే తనకు తానుగా నేను చైనాకి మిషనరీగా పిలువబడ్డానని చాలా గట్టిగా నమ్మిద్ది. కానీ దానికోసం చాలా ప్రార్థన చేస్తది. ఎంతోమంది దగ్గరికెళ్తది. ప్రార్థన చేయించుకుంటది. కానీ ఆ పిలుపుకు సంబంధించి నిర్ధారణ కరెక్ట్‌గా రాకపోవడం వల్ల విసిగిపోయిన హెన్రీటా ఎళ్లి కె మరి యూనివర్సిటీలో జాయిన్ అవుతది కెమిస్ట్రీ చదువుకోవడానికి. హెన్రీటా తల్లి మార్గరెట్ కూడా 1910 తనకి 62 ఏళ్ల వయసున్నప్పుడు అంటే తల్లికి 62 ఏళ్ల వయసున్నప్పుడు దేవుని పిలుపు అందుకొని వెళ్ళిపోతది. తల్లిని కోల్పోయిన హెన్రీటా ఇప్పుడెంతో డిప్రెషన్‌లోకెళ్ళిపోయిద్ది. ఆ డిప్రెషన్‌లో నుంచే తను ఈ మాట రాసుకుంటదేంటంటే, నాకు నేనుగా ఏమీ చేయలేనని కేవలం క్రీస్తుకు లోబడి ఆయన శక్తిని పొందుకొని, నన్ను నియంత్రించాల్సిన ఒక పవర్ అని చెప్పి ఆ ఒక పూర్తి అధికారం, ఆ పూర్తి అథారిటీ కేవలం యేసుకే ఉంది అని చెప్పి తన డైరీలో రాసుకుంటది. 1913లో యూనివర్సిటీ ఆఫ్ మినసోటాలో మరి ఆమె పట్టభద్రురాలయ్యి బయటకొచ్చి ఎన్నో స్కూల్స్‌లో కెమిస్ట్రీ ఫ్రీగా బోధించిద్ది. 1915లో హెన్రిటా మినియాపోలిస్‌కి తిరిగి వచ్చేసి సెంట్రల్ హై స్కూల్‌లో పిల్లలకి మరి పాఠాలు బోధిస్తూ తన అక్కతో కలిసి అక్కడ నివసించేది. మినియాపోలిస్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్‌కి అటెండ్ అవుతూ సండే స్కూల్ ప్రోగ్రామ్స్‌ని నిర్వహించేది. అయితే అక్కడ ఉన్న సండే స్కూల్ మెటీరియల్‌తో తను సంతృప్తి చెందలేక తన టీమ్‌తో కలిసి సొంతగా సండే స్కూల్ మెటీరియల్‌ని తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే అక్కడికెళ్ళి అడుగుతది ఇంకేమన్నా మెటీరియల్ ఉందా? అంటే వాళ్ళు లేదని చెప్పినప్పుడు అక్కడున్న ఏదైతే అవైలబుల్‌గా ఉన్న మెటీరియల్ ఉందో అది కరెక్ట్ కాదు అని తనకనిపించి సొంతగా మెటీరియల్‌ని తయారు చేయడానికి ఒక టీమ్‌ని ఏర్పరిచిద్ది. హెన్రిటా మిన్నసోటాలోని అనేకమైన స్కూల్స్‌లో బోధించి సండే స్కూల్స్‌లో కూడా మరి వయసుల వారీగా వాళ్ళకు తగినట్టుగా పాఠాలు నిర్ణయించాలి. దానికి తగినట్టుగా సండే స్కూల్ కరిక్యులమ్ కూడా ప్లాన్ చేయాలి అనే విషయాన్ని గమనించి, దానికి సంబంధించిన కరిక్యులమ్‌ని తయారు చేయడానికి, దాన్ని గ్రేడింగ్ చేయడానికి ఫస్ట్ డిమాండ్ చేసింది. వాళ్ళు తయారు చేసిన ఆ సండే స్కూల్ మెటీరియల్ మరి ఎప్పుడైతే డిమాండ్ చేస్తదో ఆ చర్చెస్ ఆళ్ళందరూ ముఖ్యంగా ఇనీషియల్ స్టేజ్‌లో అయితే వాళ్ళు నో చెప్తారు గానీ, వీళ్ళు చేసిన ఆ సండే స్కూల్ కరిక్యులమ్‌ని చూసి చాలామంది చర్చల వాళ్ళు ముందుకొచ్చి మాకు కావాలి, ఆ మెటీరియల్ మాకు కావాలి, మాకు కావాలి అని చెప్పి వాళ్ళు మరి కోరుకునేసరికి వాళ్ళ దగ్గర అంత సండే స్కూల్ మెటీరియల్ లేకపోవడం వల్ల ఇక వీటిల్ని చేత్తో రాస్తే కుదరదు. పబ్లిష్ చేయాలి, ప్రింటింగ్ చేయాలి అని చెప్పి ఆలోచన చేసి, ఆ ప్రింటింగ్ చేయడం కోసమే గాస్పెల్ లైట్ ప్రెస్ అనే ఒక ప్రింటింగ్ ఆఫీస్‌ని వాళ్ళ కార్ గ్యారేజ్‌లో స్టార్ట్ చేస్తారు వాళ్ళ టీమ్.
దాదాపు దశాబ్ద కాలం అంటే 10 సంవత్సరాల కాలం పాటు సండే స్కూల్‌కి సంబంధించిన ఈ పరిచర్యల్లో నిమగ్నమైపోయిన ఈ హెన్రీటా కొంత విశ్రాంతి కావాలనిపిచ్చి 1927లో కాలిఫోర్నియాకి వచ్చేస్తది. కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు ప్రెస్బిటేరియన్ చర్చ్ ఆఫ్ హాలీవుడ్‌కి అటెండ్ అవుతూ వచ్చేది. 1928లో ప్రెస్బిటేరియన్ చర్చ్ ఆఫ్ హాలీవుడ్‌లో క్రిస్టియన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా పదవిని స్వీకరించిద్ది. ఆ పదవిని స్వీకరించిన ఆ నిమిషం మొదలుపెట్టి ఇంకా తర్వాత 35 ఏళ్ల పాటు అదే పదవిలో కొనసాగుతూ కంటిన్యూగా ఏ ఈ ఇనీషియల్ స్టేజ్‌లో తనకి ఎలాంటి ఎంతూసియాజం ఉందో, ఎలాంటి జీల్ ఉందో, ఎలాంటి ప్యాషన్ ఉందో, ఎంత ఉత్సాహంగా ఆ పనిని ప్రారంభించిందో 35 ఏళ్ల పాటు అదే ఉత్సాహం ఎక్కడా తగ్గకుండా మరి ఆ పొజిషన్ అలా కొనసాగిస్తూ పరిచర్య చేయడం చాలా గమనార్హం. మనం ఒక సంవత్సరం చేస్తే అలసిపోతాం కదండీ! ప్రెస్బిటేరియన్ చర్చ్ ఆఫ్ హాలీవుడ్‌కి తను ఎడ్యుకేషనల్ డైరెక్టర్‌గా పదవిని అంగీకరించినప్పుడు, అక్కడ ఉన్న సండే స్కూల్ అటెండెన్స్ 450. ఎంతమందండి పిల్లలు? 450 మంది మాత్రమే. ఈమె ఇనీషియల్ స్టేజ్‌లో ఆ పదవి చేపట్టినప్పుడు. కానీ ఆమె నాయకత్వంలో 2 సంవత్సరాల కాలంలో మొత్తానికి ఆ సంఖ్య కాస్త 4000కి చేరింది. హల్లెలూయా! పిల్లలు 450 నుంచి ఒకేసారి 2 సంవత్సరాల్లో 4000కి చేరింది. దాని వెనకాల ఈవిడ కృషి చాలా అమోఘం. ఎందుకంటే తను కేవలం చర్చ్‌కొచ్చే వాళ్ళని మాత్రమే కాదు కానీ, నేను చాలా కట్ షార్ట్ చేసి ఇది ప్రిపేర్ చేసినా కానీ నాకు చెప్పడానికి ఇంట్రెస్ట్‌గా ఉంది. తన ఇంటి దగ్గర వీధిలో చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో తను తిరిగి, తిరిగి, తిరిగి ఆకతాయిగా తిరిగే పిల్లలందరినీ పోగేసి సండే స్కూల్‌కి తీసుకొచ్చేది. వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించేది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఒప్పుకునేవాళ్ళు కాదంట పిల్లల్ని పంపించడానికి. అలాంటి ప్రాంతంలో తల్లిదండ్రులను ఒప్పిస్తూ ఆకతాయిగా తిరిగే పిల్లల్ని వాళ్ళని సాధు చేసుకుంటూ మరి 4000కి పిల్లల్ని చేర్చిందంటే ఎన్ని సార్లు ఆవిడ వీధులమ్మట తిరిగిందో, ఎంతమంది తల్లిదండ్రుల చుట్టూ తిరిగిందో మీరొకసారి ఆలోచించండి. సండే స్కూల్‌లో ఆమె బోధించినప్పుడు చాలా శక్తివంతంగా, ప్రేమతో బోధించేదంట. అంత మాత్రమే కాదు, బైబిల్‌లోని ప్రతి గ్రంథాన్ని వచనం టు వచనం అంటే ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్ అంటారు కదా! ప్రతి పదాన్ని వివరిస్తూ ప్రాముఖ్యమైన అన్ని వివరాల్ని మరి విషయాల్ని వాళ్ళకి వివరిస్తూ బైబిల్‌ని పిల్లలకి నేర్పించేది. ఆమె పుల్పిట్ ఎక్కి బోధిస్తే ఆమె గురించి అందరూ ఫైర్ ప్లగ్ అనేవాళ్ళంట. అంటే అగ్ని కిందకి దిగొచ్చినట్లుగా మాట్లాడేది అని. ఇక ఆమె ఆమె విశ్వాసానికైతే ఒక ఎగ్జాంపుల్ రాశారు. అసలు ఆమె విశ్వాసానికి ఉదాహరణలు అసలు ఏది సాటి రాదు అని. ఈ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫారెస్ట్ హోమ్ అనే ఒక ప్రాంతంలో వీళ్ళు ఆల్రెడీ ఒక లాడ్జ్ అక్కడ కట్టేసి ఉంటది. కానీ ఒకసారి ఏం జరుగుతదంటే నేవీ జెట్ ఒకటి క్రాష్ అయిపోయి అందులో ఉన్న పైలట్ పారాషూట్ ఏసుకొని సేఫ్టీ కోసం కిందకి దూకేస్తారు. సో, ఆయన దూకటం ఏమైద్దంటే ఆ ఫోర్స్‌కి మంటలు చెలరేగి ఆ చుట్టుపక్కల దాదాపు 25 ఎకరాల పాటు ఆ అగ్ని అంటుకొని చుట్టూ ఉన్న చెట్టు, చేమ, ఆకు అంతా కూడా కాలిపోయి 25 ఎకరాలు ఎవరో నీట్‌గా క్లీన్ చేసినట్టు ఆ ప్రాంతం అంతా కూడా చదునయిపోతది. సో, అక్కడ పనిచేసే ఒక వర్కర్ అంటాడు, "అబ్బా! దేవుడు ఎంత అద్భుతం చేశాడు కదా! లాడ్జ్‌ని మంటల్లోంచి తప్పించాడు" అంటే, అదే సీన్‌ని చూసిన హెన్రిటా ఏమంటదంటే, "నిజంగా ఎంతో అద్భుతం దేవుడు నా జీవితంలో చేశాడు. అదే ప్లేస్‌లో మనం క్యాబిన్స్ కట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా దాదాపు 25 ఎకరాల పాటు దేవుడే తన మహిమ వల్ల మొత్తం క్లియర్ చేసేసి క్యాబిన్ కట్టుకోవడానికి బేస్‌మెంట్ తయారయ్యేలాగా రెడీ చేసి ఇచ్చేశారు మనకి. ఆ ఒక డబ్బులన్నీ మిగిలినయి దేవుడే మనకి సహాయం చేశారు. ఇప్పుడు మనం కష్టపడాల్సిన అవసరం లేదు. గబగబా క్యాబిన్స్ కట్టేసి హోమ్‌లెస్ వాళ్ళకి మనం అయ్యివ్వచ్చు" అని చెప్పి అక్కడ ఆమె విశ్వాసాన్ని బయటపెట్టిన విషయం మనకి ఎంతో స్ఫూర్తిదాయకం. ఈమె తన పరిచయలో అనేక మంది యవ్వనస్తులను ప్రభావితం చేస్తే, వారిలో చాలామంది గొప్ప గొప్ప నాయకులయ్యారు. పుస్తకాలు ప్రింట్ చేసుకునే విధానం కోసం పబ్లిషింగ్ కంపెనీలను స్థాపించింది. అలాగే క్రిస్టియన్ ఫెలోషిప్‌ని ఎంకరేజ్ చేయడం కోసం ఎన్నో మరి క్రైస్తవ్యంకి సంబంధించిన సినిమాలను ప్రొడ్యూస్ చేసింది. అలాగే మరి ఆహ్
సినిమా యాక్టర్ల మధ్యలో కూడా క్రైస్తవ సహవాసం, ఫెలోషిప్, ఆ ఉజ్జీవం ఉండేవాలాగా వాళ్ళని కలిసి వాళ్ళని పురికొల్పింది. వందలాది ఫ్యూచర్ మిషనరీల కోసం క్రైస్తవ నాయకులను ఆవిడ తయారు చేసింది. ఆమె కాలిఫోర్నియాలో నివసించినప్పుడు ఒక యంగ్ బిజినెస్ మ్యాన్, యువ వ్యాపారవేత్త అయిన బిల్ బ్రైట్ ఆమెకి పరిచయం అవుతాడు. వీళ్ళిరువురు కలిసి ఏవేవో బిజినెస్‌లు ప్లాన్ జేస్తారు గానీ, ఏవి వర్కౌట్ అవ్వవు. ఫైనల్‌గా ఏ బిజినెస్ చేయరు వీళ్ళు. కానీ ఈ బిల్ బ్రైట్‌ని దేవుని యొక్క మార్గాల్లోకి, మరి యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పి, ఆయనకు సువార్త చెప్పి, దేవుని యొక్క మార్గాల్లోకి నడిపించింది మన హెన్రిటా గారే. దానివల్ల ఆయన ఏం చేస్తారంటే 1948లో ఆయనకి ఎంగేజ్‌మెంట్ అవుతది. వెన్నోటే అనే ఒక స్త్రీతో ఎంగేజ్‌మెంట్ చేసుకోగా ఆవిడని తీసుకొచ్చి హెన్రీటాకి పరిచయం చేస్తారు. పరిచయమైన హెన్రీటా వెన్నోటాకి నిత్యం సువార్త చెప్పటం వల్ల ఒకానొక రోజు ఒక ఒక ఫైన్ డే వెన్నోటే కూడా మరి దేవుణ్ణి అంగీకరిస్తది. తనేమని చెప్తదంటే, మరి ఆమె ద్వారా సువార్త విని యేసుక్రీస్తు యొక్క పాదాల యొద్ద నా తల వంచి, నా హృదయంలోకి వచ్చి నా పైన మరి ఆయన మాత్రమే అధిపతి, ఆయనే రాజు కాబట్టి ఆయన నాలో ఆయనే నాలో ఉండాలి, నివసించాలి అని నేను ఆహ్వానించాను. అప్పుడే కదా యేసుక్రీస్తు అనే అద్భుతం నా జీవితంలో నిజమైంది అని చెప్పి ఆవిడ రాసుకుంటది. ఆ తర్వాత కాలంలో మొత్తానికి బిల్ బ్రైట్‌కి, వెనోటకి పెళ్లయిపోతది. పెళ్లయిన తర్వాత వీళ్ళు హెన్రిటా నివసించే ఆ క్యాంపస్‌లోనే దాదాపు 11 సంవత్సరాలు కలిసే ఉంటారు. ముగ్గురు కలిసి యేసుక్రీస్తు కోసం బహిరంగ సభలు నిర్వహిస్తూ కలిసి పరిచర్య చేస్తారు. దాదాపు 11 సంవత్సరాలు. హెన్రిటా ఎప్పుడూ కూడా మరి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ మధ్య పరిచర్య చేయాలని, వాళ్ళకి దేవుని గురించి ప్రకటించాలని శ్రమించింది. ఆ దర్శనంలో భాగంగానే హాలీవుడ్ క్రిస్టియన్ గ్రూప్‌ని నడిపించింది. దాని ద్వారా ఎంతోమంది ప్రముఖులైన వారిని అందులో సభ్యులుగా చేర్చింది. ఆమె తన ప్రపంచ పర్యటన చేస్తున్నప్పుడు తను కలుసుకున్న మిషనరీలందరినీ కూడా చాలా ప్రోత్సహించేదంట. ఏమనంటే, ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎవ్వరు మిమ్మల్ని ఆటంకపరిచినా, ఏ భయము లేకుండా జ్ఞానంగా, శక్తివంతంగా దేవుని యొక్క సువార్తను మీరు ప్రకటించాలి అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వచ్చేది. క్రైస్తవ జీవితం కేవలం మంచిగా బతకడమే కాదు, కానీ యేసుక్రీస్తులాగా బ్రతకడం, యేసుక్రీస్తులాగా జీవించటం, యేసుతో కలిగిన లోతైన సహవాసం, ఆయన దానిలో నుంచి వచ్చే మరి అనుభవం అని గట్టిగా నమ్మిద్ది. ఈ వాక్యం నాకు చాలా నచ్చింది. ఇది ఈ రోజుకి కూడా అప్లికబులే. నిజమే, క్రైస్తవ జీవితం అంటే ఏదో 4 మంచి పనులు చేసేసాం, మంచిగా బతికాం, కామ్‌గా ఉన్నాం, నెమ్మదిగా అమ్మ ఆమె చాలా నెమ్మదస్తురాలు, నోరు తెరవదు, మంచి ఆవిడ ఆహ్, అని అలా అది కాదు. మంచితనం కాదు. ఇది స్వనీతి కిందొస్తది. నిన్న రాత్రి మనం విన్న వాక్యం కూడా ఇదే. యోబు విషయంలో స్వనీతే గెలిచింది అనుకున్నాం. కానీ దేవుడు మరి యోబుని మరి నేనొక ప్రశ్నేస్తాను సమాధానం చెప్పు అని చెప్పి విరగ్గొట్టడం స్టార్ట్ చేస్తాడు. సేమ్ అదే క్రైస్తవ జీవితం అంటే మంచిగా బతకడం కాదు. యేసుక్రీస్తులాగా బ్రతకటం. యేసుక్రీస్తునే మనలోకి ఆహ్వానించి ఆయననే కనిపించేలా చేయటం. యేసుక్రీస్తుతో కలిగిన లోతైన సహవాసాన్ని, అందులోంచొచ్చే అనుభవాన్ని లోకానికి చూపెట్టడమే క్రైస్తవ జీవితం. సువార్త అంటే కల్మషం లేనిది, కలుషితం కానిదిగా ఎటువంటి ఆటంకాలొచ్చినా అది మహిమ కలిగి నిలబడేదిలాగే ఉండాలి అని ఆవిడ చాటించింది. సువార్త అంటే ఎవరో వచ్చి భయపెట్టేస్తే సువార్త మారిపోకూడదు. సువార్త ఎప్పుడూ కూడా నిలబడే ఉండాలి. దేవుని యొక్క మహిమ కొరకు ఎల్లప్పుడూ స్ట్రెయిట్‌గానే ఉండాలి. ఎన్నో సార్లు తన విద్యార్థులకు మధ్య దేవుడు అందరికీ దేవుడు కాకపోతే ఆయన దేవుడే కాదని తెగేసి చెప్పింది. నిజమే. దేవుడు ఏదో ఒక చిన్న కమ్యూనిటీకో, ఒక ఊరుకో, ఒక ప్రాంతంకో, ఒక దేశంకో, లేకపోతే ఒక జాతికో సంబంధించిన దేవుడు కాదు. దేవుడు అందరికీ దేవుడు. ఈ మాట బైబిల్‌లో కూడా ఉంటది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట. ఒకవేళ దేవుడు అందరికీ దేవుడు కాకపోతే ఆయన దేవుడెలా అవుతాడు? ఆయన దేవుడు కాదు అనే విషయాన్ని ప్రపంచం మొత్తం ఆమె ఎక్కడికెళ్ళినా గానీ, యవ్వనస్తుల మధ్యలో, విద్యార్థుల మధ్యలో ఆవిడ నిత్యం అదే మాట చెప్తూ వచ్చేది. మరి క్రైస్తవులు కూడా వాళ్ళ అంతరంగంలో దేవుడిని కలిగి ఉంటే, ఆమె ఎప్పుడు ఏం నమ్మిద్దంటే, క్రైస్తవులు వాళ్ళ లోపల, వాళ్ళ అంతరంగంలో, వారి హృదయంలో దేవుడిని కలిగి ఉంటే, వాళ్ళ బాహ్య జీవితం అంటే బయటికి కనిపించేదంతా కూడా
యేసుక్రీస్తుని బయటికి వాళ్ళు అంటే ఎదురు చూసే వాళ్ళకి, బయట చూసే వాళ్ళకి యేసుక్రీస్తుని పరిచయం చేసే ఒక భావ వ్యక్తీకరణమైన సాధన ఈ శరీరం అని నమ్మేది. సో, లోపల ఉన్న యేసయ్యని మనం బయటికి చూపించే మన ఉపకరణం ఏంటంటే మన శరీరమే. సో, మన లోపల యేసుక్రీస్తుని కలిగి లేకపోతే మనం చేసేదంతా వ్యర్థం. మనం చేసేదంతా సున్నా. ఎందుకు పనికిరాదు. ఈ విషయం నేను చాలా సార్లు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరెవరికైనా సువార్త చెప్తే, సువార్తలో ప్రేమ కలిగి ఉండాలి. మీ దేవుడది, మీ దేవుడిది, మీ దేవుడదని 10 సార్లు అనాల్సిన అవసరం లేదు. మన దేవుడు నిజమైన దేవుడు. ఈ దేవుడే దేవుడు. ఈ దేవుడిని మించిన దేవుడు లేడు అని ప్రేమతో చెప్తే, ఆ ప్రేమలో నుంచి అవతల వాళ్ళని మనము సాధించుకోగలం. ఆ ప్రేమతోనే ఆత్మని మరి దేవునికి అప్పచెప్పగలం. అంతేగాని ఒకవేళ నువ్వు ఎంత ధాటిగా సువార్త చెప్పినా, ఎంత పవర్‌ఫుల్‌గా సెర్మన్ చెప్పినా, ఎంత లోతైన సిద్ధాంతాలు, డాక్ట్రిన్స్ వాళ్ళకి చెప్పేసినా, అందులో ప్రేమ లేకపోతే నువ్వు ఆత్మని కోల్పోతావు. నువ్వు ఆత్మని దూరం చేసేసుకుంటావు. వాళ్ళు విసిగిపోతారు, వెళ్ళిపోతారు, తిట్టుకుంటారు. మనల్ని కాదు, వాళ్ళ దేవుడు ఇలాంటోడంట అని జెప్పి మన వెనకాల మన దేవుడిని తిట్టుకుంటారు. అది కదా అన్యజనుల మధ్యలో మన దేవుని నామానికి అవమానంగా మనం ప్రవర్తించిన వాళ్ళం అవుతాం. మనం చేసే సువార్తలో ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండి తీరాలి. ప్రేమ లేని సువార్త వ్యర్థం. సో, అదే విషయాన్ని ఎప్పుడు కూడా హెన్రిటా నమ్ముతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, మరి సువార్త ముందుగా మనం ప్రకటించాలి అంటే, ముందుగా మనం జీవించి చూపించాలి. ఏదో మనం చెప్పేస్తున్నాం. నువ్వు నీతిగా బతుకు, నీతిగా బతుకు, అబద్ధం ఆడొద్దు, లేకపోతే ఈ దేవుడే నిజమైన దేవుడు, మరి నీ కోసం చనిపోయాడు. యేసయ్య నీ పాపాల కోసమే చనిపోయాడు. సిలువలో రక్తం కార్చాడని మన అవతల వాళ్ళకి చెప్తూ, అవి మనం పాటించినప్పుడు, ఆటి ప్రకారంగా మనం జీవించినప్పుడు, మన లైఫ్ చూసి అనేక మంది ఇన్‌ఫ్లూయన్స్ అవుతారు. ఈ రోజుకి కూడా ఇది అప్లై అవుతది. ప్రతి క్రిస్టియన్‌ని, ప్రతి క్రైస్తవుడిని, ప్రతి క్రైస్తవురాలిని మనం చెప్పే మాటల కన్నా, మనం నడిచే నడవడిక, మన ప్రవర్తన అవతల వాళ్ళకి మరి ఏమంటారు అన్‌స్పోకెన్ గాస్పెల్. మనం మాట్లాడని మాటలు లేని ఒక సువార్తను ప్రకటిస్తూ ఉంటది. సో, మన ప్రవర్తించే తీరు, మనం జీవించే తీరు, మనం నడుచుకునే తీరు ఎవ్రీథింగ్ కౌంట్స్. సో, మనం సువార్తని ప్రకటించామంటే ముందు మనం సువార్త ప్రకారంగా జీవించి ఆ తర్వాత ప్రకటించాలి. ఒక దశలో అయితే బిల్లీ గ్రహం గారు ఏంటి ప్రాణాలకు తెగించి అంతగా సువార్త చేయాలా? అంతగా నమ్మాలా ఈ బైబిల్‌ని అనే విషయంలో తర్జన పడుతున్న ఆ స్టార్టింగ్ రోజుల్లో ఈవిడే ముందుండి, ఆ బైబిల్‌లోని విషయాల్ని విశదపరిచి, దేవుని యొక్క పవర్, ఆ శక్తిని, ఆ నామంలో ఉన్న గొప్పతనాన్ని, మహిమని ఆయనకి చెప్పినప్పుడు, ఆయన ఆ విశ్వాసంలోకి నడిపించబడ్డాడు. చాలా గొప్ప దైవజనుడుగా ఆయన మరి మనకు తెలుసు విల్లీ గ్రహం గారు ఎంత పరిచర్య చేశారో. సో, ఈవిడ్ని అందుకే మరి ఆహ్ హెన్రిటా తను చనిపోయేటప్పుడు రాసుకున్న ఒక చిన్న వ్యాసం ఉంది. అది సేమ్ అలాగా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. హాలీవుడ్‌లో నేను నివసించినప్పుడు సండే స్కూల్‌లో నేనేం బోధించాలో అది నేను ముందుగానే సిద్ధపరచుకొని, దాదాపు 5 సంవత్సరాలకు సరిపడా మెటీరియల్‌ని రెడీ చేసుకున్నాను. దానిలో భాగంగా ఏమేమి ఉన్నాయంటే ఆర్గనైజేషన్‌ని అభివృద్ధి చేయాలి, టీచింగ్ ప్లాన్ ఎట్లాగా రెడీ చేయాలి, కరిక్యులమ్‌ని ఎలా రెడీ చేయాలి, దాన్ని ఎట్లా మెరుగుపరచాలి. సండే స్కూల్ అంటే కేవలం సండే స్కూలే కాదు. ఏదో బైబిల్ పాఠాలు 4 చెప్పాం, 2 పాటలు పాడించాం అన్నట్టు కాకుండా, ఒక మంచి విద్యాలయాల్లాగా విద్యార్థులకు మంచి విద్యను అందించే, ఒక నికార్సైన క్వాలిటీ విద్యను అందించేలాగా ఉండాలని ఆశపడ్డాను. వారు బోధించే పాఠాలు వారికి బోధించే పాఠాలు ఎలా ఉండాలంటే, వాళ్ళ అనుదిన జీవితంలో క్రైస్తవులుగా ఆత్మీయంగా ఎదగడానికి, బలపడ్డానికి ఉపయోగకరంగా ఉండాలని నేను నమ్ముతూ వచ్చాను. ఇది సాధించాలంటే ప్లాన్‌తో కూడిన ఒక విద్యా బోధన సరిపడా మెటీరియల్ ఉండాలి. అది కూడా ఇహలోక సంబంధమైనదే కాకుండా బైబిల్ సంబంధిత
పాఠాలను కూడా నేర్పించేదిగా ఉండాలి. సో, అటు ఆ విద్య కావాలి, ఇటు ఈ విద్య కావాలి. 2 కలగలిపి మనం పాఠాలను నేర్పించేదిగా ఉండాలని నేను నమ్ముతాను. సండే స్కూల్‌లో బోధించే టీచర్లు కూడా ఏదో ఆ టైంకొచ్చి ఒక కథ చెప్పి ఎళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళు కూడా మంచి స్కిల్డ్ కమ్యూనికేటర్స్ ఉండాలి. ఫుల్ ట్రైన్డ్ టీచర్స్ ఉండాలి. సో, వాళ్ళకి కూడా ట్రైనింగ్ ప్లాన్స్ ఉండాలి. ట్రైనింగ్ సెషన్స్ ఉండాలి. సో, వాళ్ళని కూడా అట్లాగా డెవలప్ చేయాలి అని చెప్పి ఆశపడింది. చర్చ్ మరి తన యొక్క స్టాండర్డ్స్‌ని పెంచుకోవాలి. చర్చ్ నుంచి బయటికొచ్చే ప్రతీది కూడా ఫుల్ క్వాలిటీ ఉండాలి. ఏదైతే చర్చ్‌లో ఒక వ్యక్తి వెళ్లి పొందుకొని బయటకొస్తున్నాడో, అది గాస్పెల్ అవ్వచ్చు, బైబిల్ అవ్వచ్చు, లేకపోతే సండే స్కూల్ పరిచయం అవ్వచ్చు. ఒక వ్యక్తి చర్చ్‌కెళ్ళి బయటకొస్తున్నాడు అంటే, అక్కడి నుంచి అతను పొందుకునేది ఫుల్‌గా క్వాలిటీ అయి ఉండాలి. గాస్పెల్ కానీ, సండే స్కూల్ విద్య కానీ, మామూలు విద్య గానీ, ఏదైనా చర్చ్‌లోంచి అతను పొందుకున్నది ఎప్పుడు క్వాలిటీది ఉండాలి అని చెప్పి తను నమ్మింది. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు అని అందరూ తెలుసుకోవాలి. అలాంటి స్థలంగా చర్చ్ ఉండాలి అని చెప్పి తను నమ్ముతూ వచ్చింది. ఈ విధంగా ఇంకా చాలా విషయాలు తన డైరీలో రాసుకొని మరి ఈరోజు మనకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఒక స్త్రీ ఒక విషయంలోనే కాదు, ఒక చిన్న విషయంలోనే కాదు, చాలా చేయొచ్చు అని చెప్పి మనకి స్ఫూర్తిగా మన ముందు నిలబడుతూ ఆవిడ మనకి సవాల్ చేసే విధంగా ఉంది. పెళ్లి చేసుకోలేదండి. పరిచర్యలోనే ఉంది. హెన్రిటా దాదాపు 1963 మార్చ్ 20వ తారీఖున తన స్వగృహంలో దేవుని పిలుపునందుకొని చాలా ప్రశాంతంగా నిద్రలో తను చనిపోయింది. తనను చూడ్డానికి దాదాపు 2000కు పైగా ప్రజలు హాలీవుడ్‌లోని ఫస్ట్ ప్రెస్బిటేరియన్ చర్చ్‌కి తన అంత్యక్రియలకు హాజరవుతారు. తన దగ్గర శిక్షణ పొందిన 400కు పైగా మగపిల్లలు ఫుల్ టైమ్ మినిస్ట్రీకి సమర్పించుకొని గొప్ప నాయకులయ్యారు. తను తయారు చేసిన సండే స్కూల్ మెటీరియల్ కరికులం వేలాది చర్చిలకు ఈ రోజుకి ఉపయోగకరంగా ఉంది. అందుకే అందరూ ఆమెని మోడర్న్ ఇవాంజలిజంకి తల్లిగా పరిగణిస్తారు. సో, ఈరోజు మన ముందు హెన్రిటా గారున్నారు. చాలా గొప్ప పరిచర్య చేశారు. ఇది కాదు, అది కాదు, నేను స్త్రీనమ్మా, నాకేమొచ్చు, నాకేం రాదు, లేకపోతే నాకు ఓపిక లేదు. తను కూడా మనలాగే సాటి అయిన స్త్రీ అండి. తనకి కూడా మనకున్నట్టే చాలా ఇబ్బందులుండొచ్చు. కానీ ఎక్కడా కుంగిపోలేదు. విశ్రాంతి తీసుకోవాలని కాలిఫోర్నియాకెళ్ళిపోయింది. కానీ ఎక్కడ విశ్రాంతి తీసుకోలేదు. 35 సంవత్సరాల పాటు ఒక హైయర్ ఆహ్, ఆహ్, పొజిషన్‌లో అంటే క్రిస్టియన్ ఎడ్యుకేటర్‌గా పదవిని స్వీకరించి మరి అక్కడి నుంచి మొదలుపెట్టి దాదాపు చాలా మందిని మెంటర్‌షిప్ చేసింది. చాలా మందిని తయారు చేసింది. ఈరోజు మన ముందు తల్లిగా నిలబడి అడుగుతుంది. మీరెంతమందిని తయారు చేశారు? విన్న మాటలు బట్టి ప్రార్థన చేసుకుందాం.